విషయమా? లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య అంటే రేయ్, నిన్ను ఊరు నుంచి తెచ్చుకున్న నా బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయ్యింది గయ్యాళి పెళ్ళం. సరే, మంచి గయ్యాళి పెళ్ళాం. ఒక్క నిమిషం ఉండు. రేయ్, నువ్వు రారా. నేను రాను. రే, ఈయన ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా, నువ్వు రారా. రా. మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు? చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఉంటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే, సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇలా సెట్ చేసేలా అద్దరిద్దరు. అలా పారిపోయిన లావణ్ణి ఎక్కడికి వచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే, ప్యాక్ చేయండి. హలో హలో సిరి, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. ఇండియా ఎప్పుడు వస్తున్నావు? ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు. హే, అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. థాంక్యూ. బై. బై, టేక్ కేర్. How much is this? 1200 dirham, sir. That one? This is extraordinary design. 2700 dirham, sir. Yeah, packet. Okay, sir. దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది? అవును. ఎలా ఉంది? అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి. థ్యాంక్స్ అన్నయ్య. ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? నీ సహాయం. ఏంటది? ఈ కార్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే, నా పేరు మాయా. నేను రాక్షసిని, గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే. భలే వరే. ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసాయి, మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటావు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్ డన్. మమ్మీ, ఏంట్రా? ఏకపత్ని వృత్తుడంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు. మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా. అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా. నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం. ఏంటే? అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన్న మీ మనిషిగా చెప్తున్నానండి. మీ ఆయన రూట్ మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు. నా భర్తని అనుమానిస్తావే? పో బయటికి. నేను చెప్పేది కొంచెం వినండి అమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9కి ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్. నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను. రండి, వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. ఏమండి, సారీ అండి, మామిడి పళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా, చిచి.
పిలిచావా ఏయ్ పిలిచారా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. హ? అప్పడాలా ఆ. టేస్ట్లెస్ ఫెలో ఆ, 1 ప్లేట్ ఫింగర్ చిప్స్ 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా నేను ఆపొద్దు. డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాప అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు? ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కలిసి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి ఆ ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి. పదండి. బాయ్ బాయ్. బాయ్. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే. వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఇట్స్ ఓకే. ఏం పర్లేదు. ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా అవుతే దోలు తీరేది. తేడా రాని లేవాయ్. ఏంటి సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్ తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లెట్టే తోక దిగింది బాగుంది, ఆ. డైనోసార్ కూడా తోక దిగిందా? సార్ అసలే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5,000 ఇచ్చారుగా పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్. ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానని చెప్పండి సార్. నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి, అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్? అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్. పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అండి కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎన్ని మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ ఎస్. నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, ఓ. సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్లి అవ్వలేదండి, లావర్తోనే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్ బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా.